కాంచీవరం, గద్వాల్, వెంకటగిరి, పోచంపల్లి, ఆ పల్లి, ఈ పల్లి, చిక్కడపల్లి. రండి రండి రండి. మైసూర్ చీరలేవా? ఒక్క నిమిషం ఉండండి. అదే మరి చెప్పాలనుకున్న విషయం చెప్పకుండానే మీరు అలా వెళ్ళిపోతే ఎలా? ఇలా రండి దగ్గరికి రండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. రండి పూజ. మంజు, మంజు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామ్నగర్. అబ్బా ఏంటి మంజు ఈ చీర ఏంటి అసలు? మన దగ్గర కొనుక్కోకపోయావా? లేటెస్ట్ ట్రెండ్లు, బ్యూటిఫుల్ కలర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన దగ్గర. ఏంటి మరి చూపించమంటావా చీరలు? చాలా చక్కగా ఎంత బాగుంటుందో చూడు. నీకు ఇది సమ్మర్ వస్తుంది కదా, వచ్చే సంవత్సరం, దానికి బాగుంటుంది. కలర్ చేంజ్ గా ఉంటే బాగుంటది. కలర్ కొంచెం వేరే కలర్ ఉన్నాయి మన దగ్గర, వేరే ప్రింట్లు కూడా ఉన్నాయి, మంచి మంచి కలర్లు ఉన్నాయి మన దగ్గర. ఇది అట్టి పెట్టమంటావా? అలా పెట్టేసేయండి, ఇంకా వేరే చూద్దాం మనకు నచ్చినవి. తీయండి తీయండి. ఇదా ఈ కలరా? తీయండి, బాగుంటుంది చూడు. అసలు నీకు ఎంత బాగుంటుందో అసలు ఈ చీర. చూపించారా? అసలు ఈ సారీ స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ఓపెన్ చేసి చూద్దాం. అదే ఈ సారీ స్పెషాలిటీ. ఇదిగో ఇది చూసావా ఎంత బాగుంది చూడేసుకో. నువ్వు ఇంకా వేరే నీ కాళ్ళకి పట్టీలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేసుకుని నువ్వు నడుస్తుంటే గల్ 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 అని ఎంత బాగుంటుందో అసలు. హే లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకి. ఈ ఆడవాళ్ళు అసలు మామూలుగా చెప్పండి ఏం కావాలా? దీంట్లో కొంచెం బార్డర్ వేరే, దీంట్లో కొంచెం బార్డర్ వేరే. అలాగే తీసుకునే మొహం లాగా కనిపించట్లేదు. మొత్తం చీరలన్నీ తీసుకుంటాం లేండి, మీరు కాస్త నీతో కాదు అసలు. అదిగో ఇందాక వచ్చేసి వెళ్ళారు ఇద్దరు, ఊరికి అన్ని చీరలు పీకించేసారు. తర్వాత మా గురించి కూడా మంజు నీ గురించి నేను ఎలా మాట్లాడుతున్నాను అసలు. ఇదిగో పోనీ, ఇదిగో ఇది బాగుంటుంది పట్టు చీర. నాలో కలిసిపోతుందేమో. నీలో ఎందుకు కలిసిపోతుంది? ఒక పంచ అయితే నీలో కలవకుండా ఉండాలంటే ఇది నువ్వు కట్టుకోకుండా చేతిలో పట్టుకొని వెళ్ళు. ఈసారి వచ్చేటప్పటికి మంచి చీరలు తెచ్చి పెడితే 10-20 తీసుకుంటాను. 10-20 తీసుకుంటాను. అలాగే చూడండి మీరు ఎలా తీసుకుంటాను. తీసుకునే మొహం లాగే ఉందిలే. 10-20 అంట. మళ్ళీ అసలు మొత్తం కొత్త మోడల్స్ వచ్చే వాళ్ళందరూ ఇంతే బేరం. అసలు రావడం, మొత్తం చీరలన్నీ తీసి బయటపడేయడం. మళ్ళీ ఎవడు మడత పెడతాడండి? అసలు ఎవడు మడత పెడతాడు? మొత్తం మళ్ళీ మడత పెట్టుకుంటూ కూర్చోవడం. వీళ్ళకి చీరలు చూపించడం, ఇన్స్టాల్మెంట్లు అంటారు. పద్ధతి ఏంటి? ఇంత దుమ్ముంది దీనికి. ఎవరయ్యా అది? మొత్తం క్లీన్ చేయట్లేదు ఎగ్జిబిషన్ అంతా. ఇదేంటిది? ఇది నేను వేసుకునే లంగా ఎవడయ్యా ఇక్కడ తీసుకొచ్చేసింది? ఇది ఇటు పక్కన అది కూడా అమ్మేద్దామనే. ఇంకా నయం. ఒక పని చేద్దాంలే మంజు. ఇదిగో నేను వీళ్ళందరూ ఇంట్రొడక్షన్స్ తీసుకునే పనిలో ఉన్నాను. కొంచెం నువ్వు ఇవన్నీ మడత పెట్టేయకూడదు. థ్యాంక్స్. జయా. హాయ్ చిట్టి. చిట్టియా? చిట్టి నేను చిట్టీలో వేయట్లేదు, మానేసా. చిట్టి బట్టలు కొట్టి చిట్టి. బట్టలు కొట్టి చిట్టి. అదేంటి నీ పేరు నువ్వెలా మర్చిపోయావు? అలా అనుకోలేదు నేను. అదేంటి? అయ్యో నేను చిట్టమ్మను కదా. చిట్టి చిట్టి అంటేను మొన్ననే ఒక చిట్టి ఎగ్గొట్టేసి పారిపోయాను కొంతకాలం. అవును ఈ చీర నీకు బాగుంటుంది చూడు. అయ్యో చాలా బాగుంది. అబ్బా ఎంత ట్రాన్స్పరెంట్ గా బాగుందో. నీకోసమే. జయా ఇదా? ఇది ఇప్పుడు మామూలుగా నువ్వు ఇన్స్టెంట్ గా క్యాష్ ఇచ్చావంటే నీ కోసం ఒక స్పెషల్. ఆ మంజు మాత్రం చెప్పదు. అదేమో ఊరికి వచ్చి వినేస్తున్నాను ఇక్కడ. మంజు నువ్వు మళ్ళీ తర్వాత తీసుకుంటావు. ఈ చీర ఈసారి తీసుకుంటుందని చెప్తున్నాను. కలర్ లో వేరే కావాలండి. నిన్న కూడా వేరే షాప్ కి వెళ్ళి అలాగే చూసి వచ్చింది. షాప్ లో వాళ్ళందరూ ఈమె బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మంజు వస్తుందంటే ఒక్క చీర తీయొద్దు బయటకు అంటున్నారు. ఇది 10,000. కానీ నీ కోసం స్పెషల్ ఆఫర్ 9,999. చాలా బాగుంది. నీకు నాకు వేరే. నీ దగ్గర నుంచి ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కదా వాడేది. ఇదే మరి. కానీ ఇందులో నాకు బ్లాక్ కలర్ కావాలి. ఇందులో బ్లాక్ కలర్ కావాలా? సరే అయితే నా దగ్గర మంచి ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి, కొట్టచ్చు. నువ్వు వేసుకుని ఎంత బాగుంది బ్లౌజ్. బాగుందా? అయ్యో అయ్యో ఇదిగో చూడు అసలు చీర. అయ్యో 2-3 రకాల చీరలు కలిపి కుట్టాయి. మరి ఇలాంటి చీరలు చూపించవే. ఎందుకు పనికిమాలిన మనకి అది పనికిమాలిన చీర. నువ్వు చీర చూడు. ఇది బనారస్. ఇది బనారస్. ఇలాంటిది 2-3 చేయించనా? సరే మీరు చేయించండి. నాకు కలర్ నచ్చితే తీసుకుంటాం. అక్కడ ఉండేవన్నీ నీకు నచ్చలేదు కానీ నా ఒంటి మీద ఉండేది నీకు నచ్చిందా? కావాలంటున్నాం. దీన్ని తీసి అక్కడ పెడితే మళ్ళీ నీకు అది కూడా నచ్చదు. లేదా నచ్చితే మేము నచ్చుకుంటాం కదా. మీరు ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రిగా? సరే నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళలో ఇంటరాక్షన్లు కూడా అవ్వలేదు పాపం.
రుక్మిణి హాయ్ చిక్కమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సార్ నేను వచ్చినప్పుడు వడ్డీ వ్యాపారం చేసేదానివి, అది ఎత్తేసి ఇప్పుడు మళ్ళీ బట్టల షాప్ పెట్టావా? ఏదో మనం జీవితంలో కొంచెం ఎదగాలి కాబట్టి ఒక వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారం. ఏమో కింద సార్ వచ్చినప్పుడు నాకు చాలా వడ్డీ వేసేసి చాలా వడ్డీలు తీసుకున్నావులే, చాలా నా అక్కడే దగ్గర ఉండు. తాకట్లు కూడా పెట్టుకున్నావు. నా దగ్గర 2 చీరలు తీసుకెళ్ళావు, ఇన్స్టాల్మెంట్లు నువ్వు నెల నెల కట్టట్లేదు. మరి నేను అడిగిన చీరలు తెస్తుంటుంటే మళ్ళీ నీకేమైనా మరి కట్టడానికి తీసుకెళ్ళిన చీర డబ్బులు కట్టట్లేదు. నువ్వు కొత్త చీర చూపించట్లేదు కదా, అయిపోతే మళ్ళీ నీ దగ్గరికి రావాలనిపించదు కదా. ఏ ఊరు మీది? మాది ఏదాలే బొబ్బిలి. బొబ్బిలే, సరే నేనే వస్తానులే అక్కడికి. ఏం పార్వతి, ఎలా ఉన్నావు? అసలు ఈ మధ్య కనిపించట్లేదు, చీరలు కొనడానికి రావట్లేదు. ఏమొస్తాము, ఏ చీర తీసుకున్నా సగం రంగు ఉంటే సగం రంగు పోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో చూడు, ఒంటి మీద ఇగో కట్టుకున్నాను చూడు చీర. ఏంటి చూపించు ఒకసారి. ఇదిగో చూడు, కింద ఒక కలర్ వచ్చింది, పైన ఒక కలర్ వచ్చింది. మొత్తం పింక్ లో ఉండింది కదా చీర. చీర నువ్వు ఇచ్చినప్పుడు అలాగే ఉంది. అదేంటది, పోతే పూర్తిగా పోవాలి కానీ సగం ఎలా పోయింది? అది నువ్వు చెప్పాలి. మరి నీ దగ్గర తీసుకున్నాం కదా, బోల్డ్ అంటే డబ్బు పోసుకుంటాం కదా. ఇలా ఒక అయితే పని చేయి, ఎలాగా? ఇవాళ ప్రోగ్రామ్ అయిన తర్వాత నానబెట్టు, ఇది కూడా పోతుంది. సరే గాని పార్వతి, ఎక్కడి నుంచి వచ్చావు? నేను అంబర్పేట నుంచి వచ్చా. అంబర్పేట నుంచి వచ్చావా? సరే, మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీయా? రెడీ. మీరు వెనక్కి వచ్చేయండి. ఈలోగా నేను మీకు 2-3 చీరలు చూపిస్తాను, ఆవిడ ఆడుతూ ఉంటారులేండి. ఇలా రండి. చూపించండి. ఇప్పుడు కాటన్ కావాలా, పట్టు చీర కావాలా? పట్టు వద్దు, కాటన్ వద్దు, ఫ్యాన్సీ టైప్ ఏమైనా ఉంటే చూపించండి. పట్టు వద్దు, కాటన్ వద్దు, ఫ్యాన్సీ మీకు జీన్సే కరెక్ట్. ఫ్యాన్సీ మీరు వెళ్ళండి. చాలా ఫ్లారస్ ఉంటాయి కదా. మీరు ఆ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి, మళ్ళీ చూపిస్తానులేండి. సరే. స్టార్ట్. స్టాప్ స్టాప్ స్టాప్. అసలు ఏంటి మంజు, ఒకటేసారి 12 చీరలు ఎత్తినట్టు బంతులన్నీ టపా టపా 3 4 ఒకటేసారి వేసేసింది. ఒకసారి ఒకటే వేయాలని చెప్పారమ్మా వాళ్ళు, అప్పటికే వేసేసారు. పోని ఊరుకున్నామే అనుకో. స్టాప్ అన్న తర్వాత వేసినవి మళ్ళీ తిరిగి వేసేస్తోంది. అలా వేసిన వాటిలో ఒక రో మొత్తం తీసేయొచ్చు మనం. సరే, డిస్కౌంట్ ఆఫర్ 2. ఇప్పుడు మంజుకి మిగిలిన పాయింట్లు 9 18 19 20 21 22 23. ఇలా రండి. ఏదో మనకి చీరలు కొనడానికి వచ్చినప్పుడు నాతో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటారు కదా, అలా ఏదో ఒకటి చెప్తారేమోనని. ఏం లేదు, ఒక పొడుపు కొత్త వేస్తుంది. అడగండి. మక్కా మసీదు లొట్ట, చార్మినారు గుట్ట, అందరు మొక్క ఒక్కడే గట్ట. తెలియదు. ఒకవేళ మీరు ఇది పొడుపు కథ ఇప్పకపోతే మాతో పాటు మీరు డాన్స్ చేయాలి. ఇవాళ నా క్యారెక్టర్ ఏంటి? నాది చీరల క్యారెక్టర్. నేను డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన రోజు నేను అది చేస్తాను. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. తాళిపట్టు, ఓ పుస్తల తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు బిల్లలు అవి. మక్కా మసీదు లొట్ట, చార్మినార్ గుట్ట. చార్మినార్ గుట్ట అంటే ఇలా పట్టుకుంటాం కదా. ఓహో. దెన్ మొక్క, అందరు మొక్కుతారు కదా, తర్వాత ఒకరే కడతారు కదా, ఇంకొకరు కట్టడానికి ఛాన్స్ లేదు కదా అక్కడ. మీరు ఇక్కడ ఉండండి, మీరు వెనక్కి రండి. 1 2 3 గో. అన్న తర్వాత మళ్ళీ 2 వేసావు తల్లే. ఒకటి ఒకటి దారిలో ఉండింది, ఒకటి ఇక్కడ ఉండింది. వేసేయ్. పార్వతి స్కోరు 9 18 19 20.
అమ్మా రుక్మిణి ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎలాగైనా సరే ఈ నెలలో పంపించు కొంచెం. ఇస్తాంలే, ఎక్కడికి పోతాం సుమా, ఎప్పుడు నీ దగ్గర కొనేటోళ్ళమే కదా. సరే అయితే ఉండు. సమంత బ్లౌజ్ చూపించాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే గానీ రండి మీరు. నాకు మగ్గం వస్తుంది బ్లౌజ్. ఇది మీకు నచ్చింది కదా, నచ్చింది కదా, పర్వాలేదు. ఇలా రండి మీరు. మీకు ఏం కావాలి చెప్పండి. మగ్గం వర్క్ కావాలి కదా బాబు, ఇది బాగా మగ్గ పెట్టి తీసుకురా. అది కాదు సుమా, ఇగో నేను వేసుకున్నానే అట్లా. నీకేమైనా పిచ్చా? మగ్గం వర్క్ అంటే ఏంటనుకుంటున్నావు? బ్లౌజ్ ని బాగా మగ్గ పెడితే అది మగ్గం వర్క్ అవుతుంది. రెడీ 1 2 3 గో. మరి సన్నగా అయిపోతున్నా సుమా. అవునా, నువ్వు మరీ లవ్ వస్తున్నావు కానీ వెళ్ళు అక్కడ, అవ్వలేదు. వెళ్ళు. రుక్మిణి స్కోర్ 9 18 19 20 21 22 23 24 25 26. సూపర్ కి ఆఫర్ కి డిఫరెన్స్ ఏంటి? సూపర్ అంటే మన ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్, ఆఫర్ అంటే బయట ఇచ్చేటువంటి ఆఫర్. అమ్మ సారీ షాప్ లో అదే కదా. కాదు ఇది కాదా? ఇది కూడా ఒక ఆన్సర్. ఇది కూడా ఒక ఆన్సర్, బట్ నాకు వచ్చే ఆన్సర్ చెప్పు నువ్వు. అది నువ్వు నాకే చెయ్యి. ఒక అబ్బాయికి అందమైన లవర్ దొరికిందనుకో, అది సూపర్. అదే కత్తి లాంటి చెల్లెలు ఉందనుకో, అది బంపర్ ఆఫర్. అదే గడ్డపార లాంటి చెల్లికుంటే అక్కకు ఆఫర్. రెడీ 1 2 3 గో. మైసూరు, ఊటీ, బెంగళూరు. బెంగళూరు తీసుకొస్తానులే, నువ్వు ఆడేసాను. నువ్వు వెళ్ళు. ఏం చేస్తాం? మా దగ్గర ఆయాసం తగ్గించడానికి ఒక చీర ఉంది, చూపించు సుమా. అసలు ఆ చీర కట్టుకుంటే ఆయాసం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సన్నగా కనపడాలంటున్నాడు మా ఆయన. చీర సన్నగా కనబడే చీర కూడా ఉంది. చూడు ఫస్ట్. అసలు ఆ చీర కట్టుకుంటే మనుషులు భలే సన్నగా కనిపిస్తారు. బ్లౌజెస్ కూడా మర్చిపోకు. నువ్వు వెళ్ళు. చూడు. అబ్బా ఆగి సుమా, మెల్లగా ఆడదాం. అబ్బా థ్యాంక్స్ పార్వతి. చాలా కాలం నుంచి మా షోరూమ్ లో ఎదురుగా బొమ్మ పెట్టలేదని ఫీల్ అవుతూ ఉన్నాను. కాసేపు అక్కడే ఉండవా? ఆడు. జయ స్కోరు 9 18 27. రౌండ్ అయితే అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా చీర కొన్న పాపానికి పోలేదు. అంతా ఇదే బాపతి. రోజంతా కూర్చొని అమ్మితే 1 అరో చీర అమ్ముడుపోతుంది. చెప్పొద్దు. స్కోర్ చూడండి. సుమా, నువ్వు ఒక స్వాన్ వాక్ చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తాను. స్వాన్ వాక్? అందరూ క్యాట్ వాక్ చేస్తారు, నువ్వు స్వాన్ వాక్ చేయాలి. స్వాన్ వాక్, బాతు నడక, హంస నడక. ఆహా, ఇదేమి హింస నడక. సరే ఓకే, ఇదిగో. ఓకేనా? మళ్ళీ బ్యాక్ కి రావాలా? అలాగే రావాలి. ఇలాగే జాగ్రత్త పడిపోతాం. నాకు తెలుసు, చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్నానుగా. మన ఇంట్లో గడపలు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదేంటి? ఇది కూడా అంతే. చాలా సూపర్ సుమా. అబ్బా, 2 పెగ్గులు వేసినట్టుంది.
అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. రౌండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తే భామ. ఎలాగైనా ఈ రౌండ్ లో ఎవరో ఒకళ్ళతో ఒక్క చీరైనా కొనిపించాల, బాధే నా టార్గెట్. సరే, మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. అమ్మాయి పక్కన పిక్చర్స్. ఈ మధ్య ఈ అమ్మాయికి ఇక్కడ చీరలు నచ్చట్లేదు, బాంబే వెళ్ళి కొనుక్కుంటుంది. జయ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అవునా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత ఎవరు? ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరు? జయ. 10, 9. గబ్బర్ సింగ్. 7. గబ్బర్ సింగ్. పాట ఉంది కదా. ఏం పాట? 4 అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. సరే, 10 సెకండ్స్ లోపల చెప్పింది ఆన్సర్ అత్తారింటికి దారేది. ప్లీజ్ చేద్దాం. సినిమా పేరేంటి? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అది టైటిల్లో అమ్మాయి అని ఉండాలి. పాటలో ఉంది, ఆ అమ్మాయి మొహంలో ఉంది కాదు, టైటిల్లో ఉండాలి. చీర చూపించరా? చూపించు సుమా. 2 కలర్ సారీ కావాలి నాకు, 1 కలర్ వద్దు. ఇది లైట్ వెయిట్ సారీ, వర్క్ తో కావాలి. దీని మీద వర్క్ చేయించుకో, చాలా బాగుంటుంది. అది మళ్ళా ఎక్స్ట్రా ఖర్చా. ఒక పని చేయి, దీని మీద వర్క్ చేయించుకో, లేకపోతే నీకు వర్క్ సారీ కావాలి కదా, ఇది కట్టుకొని వర్క్ చేసుకో. సరే, కలర్స్ చూపించు. కలర్స్ ఇదిగో కలర్స్. బ్లాక్ కలర్ ఉండదు. బ్లాక్ కలర్ ఉండకూడదా? చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని మరి ఇది కొనుక్కుంటారా? చీర బాగుంది, మీకు చాలా బాగుంది. సరేలే, ఇంత కష్టపడి కొట్టావు కదా, ఓకేలే కొనేసుకుందాము. కాకపోతే ముందు రేట్ చెప్పు, ముందు ఇప్పు. ఇది కట్టినట్లేదు, నాకు చుట్టుకున్నట్లు. ఏదో ఒకట్లే, నీ మెడకు చుట్టుకున్న చీర అనుకో. 5,000 అంతే, నీ కోసం చెప్తున్నా. తర్వాత నేను రేట్ మాట్లాడతా, నాకు ఊపిరి ఆడటం. లెఫ్ట్ పంజాబీ డ్రెస్, రైట్ రంగేలి మిస్సు కాకే నాయ కళ్ళు తెలుసు. రుక్మిణి గారు, ఇప్పుడు ఈ చీర మామూలుగా అయితే 25,000, కానీ మీకోసం స్పెషల్ ప్రైస్ 5,000. నేను అనుకునేది 500, అది అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు? నాకు వెళ్తే 300కి వస్తుంది. 500 కి ఫాల్ కూడా రాదు మీకు. ఓకే సుమా, నీకు నచ్చితే ఇవ్వు 500కే, లేదంటే లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటా. ఇప్పుడు ఇదిగో అలాంటి వాటికి మనం అలగకూడదు. నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి, నీ దగ్గర నేను చెప్తున్నాను కదా. సరే, ఒక పంచే 2,500. నీకు నాకు వేరే వేరే మాట ఎందుకు? సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మరి 50 రూపాయలు ఎక్కువ వేసు. అంటే 550. 550
పోనీ 2000 ఏదో మా ఆయన 600 ఇచ్చాడు చీర కొనుక్కోమని. ఆ. ఒక 550 చీర కొనుక్కుని 50 రూపాయలు గాజులు కొనుక్కో. పోనీ 1500 ఈ బేరం తగదు కానీ ఎందుకో కంతకి ఇచ్చే చిట్టమ్మా. 1000 వెయ్యా? సరే ఒక 200 తగ్గించు. 1000 కూడా ఇవ్వరా? నువ్వు ఏడవద్దు. 1000 కూడా ఇవ్వరా? నువ్వు ఏడవద్దులే సుమా, పోనీలో తీసుకుంటాను. ఎంతకి ఇస్తావు? పోనీలో 1000. 1000 అమ్మయ్య తీసుకో, ఇదిగో సరే, ఆ, 1000 నాకు రూపాయలు. ఇంతకు ముందు నువ్వు ఇంట్రెస్ట్ కొంత ఇవ్వాలి కదా, నేను నీకు ఆ బుక్ లో రాసుకో, ఇది అది కలిపి ఒకటేసారి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి ఏమి ఇవ్వట్లేదా? లేదు సుమా, మా ఆయన శాలరీ వచ్చాక డబ్బులు తీసుకో, ఇస్తాను. ఇదిగో ఇవి కూడా తీసుకో, ఇవి కూడా పో, ఇవి కూడా తీసుకొని ఇంట్రెస్ట్ బుక్ లో రాసుకో. పోనీలే, బ్లౌజులు కూడా ఫ్రీగా ఇచ్చావు, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి మరీ ఇచ్చావు. ఏడుస్తున్నావు పాపంలే, వద్దులే ఏడో బాకు. ఒక 1000 రూపాయలు తీసి దాచిపెట్టుకో. ఓవైపు ఎర్ర బస్సు ఇంకోటి 7 బస్సు జైసయ్య నా రొమాన్సు దిల్ మాంగే మోరు వన్సు. ఏడో బాకు, ఇంకా సరే. ఎందుకు ఏడుస్తున్నావు? అలాగే ఇలాంటి వాళ్ళు రావాలే గాని ఈ రోజు మొత్తం పోతుంది. 1000 ఒక పట్టు చీర 3 జాకెట్లు పట్టుకుపోయింది. ఇది పట్టు చీర కాదు సుమా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఇది పట్టు చీర కాదు. నెక్స్ట్ పిక్చర్ అమ్మాయి పక్కన ఇద్దరు అమ్మాయిలతో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత ఎవరో పక్కన పిక్చర్స్. రీసెంట్ గా వచ్చిన సినిమా క్లూ క్లూ. సందీప్ కిషన్ హీరో, టైటిల్ లోనే అమ్మాయి అని ఉంటుంది. ఫస్ట్ లెటర్. ఒక్కరు తప్ప. ఒక అమ్మాయి తప్ప. చూద్దాం. యా, 6 పాయింట్లు. తర్వాత అమ్మాయి పక్కన పిక్చర్స్. అమ్మాయి బాగుంది. బాగుందా? అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, చీరేదో కట్టింది, ఏమిటది? నేత చీర. నేత చీర. నేతి చీర అంటే చీరని మనం నేతిలో ముంచుకొని కట్టుకోవడం. కరెక్ట్ కరెక్ట్. అదే నేతి చీర. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారు, రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. శివయ్య సినిమాలో హీరో ఎవరు? రాజశేఖర్. తీసుకో 6. రుక్మిణి 2, పార్వతి 2, మంజు 2. సాధారణంగా మనిషి కాళ్ళల్లో ఎన్ని చెమట గ్రంథులు ఉంటాయని అంచనా?
మనిషి కాళ్ళల్లో ఎన్ని చెమట గ్రంథులు ఉంటాయి? అబ్బాబ్బాబ్బాబ్బా. లెక్క పెట్టినా లెక్క పెడితే ఇవాళకి తెమలదు. ఆప్షన్స్ తీసుకో. చెప్పు. ఏ 7,25,000, బి 2,50,000. 7,25,000. తప్పు సమాధానం. దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? కరెక్ట్ ఆన్సర్ 2,50,000 చెమట గ్రంథులు మన కాళ్ళల్లో ఉంటాయంట. లెక్క అది. పెడతాను సుమా, లాభం లేదు. మనకి అందుకే ఇక్కడ పాలు కొట్టిస్తాం కదా, అవునవును. ఆ చెమట తగలకుండా ఉండడానికి. ఓకే. అది అవును, మన సూపర్ స్టార్ మహిళ అంటున్నారు కదా, ఆ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏమేం రౌండ్స్ ఉంటాయి? జస్ట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. అసలు ఆ సూపర్ స్టార్ మహిళకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు. నా దగ్గర మీకోసం బ్రహ్మాండమైన చీరలు ఉన్నాయి. మమ్మల్ని పిలవాలి, మేము మమ్మల్ని మీ దగ్గర మా దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, సూపర్ స్టార్ మహిళ ఆఫర్ అని. అంటే ఈ చీరలు కొంటే ఆ సూపర్ స్టార్ మహిళ పిలుస్తారు అంతే? కాదు, ఆ. ఫస్ట్ పోడియం ఆవిడ కొంటే సెకండ్ పోడియం ఆవిడకి ఫ్రీ, ఓ, థర్డ్ పోడియం ఆవిడ కొంటే ఫోర్త్ పోడియం ఆవిడకి ఫ్రీ. నేను 1000 పెట్టి కొన్నాను, నన్ను మర్చిపోకు. నిన్నలా మర్చిపోతాను. చాలా 3 జాకెట్లు ఒక చీర తీసుకుని 1000 రూపాయలు నా మొహాన కొట్టేసిపోయావు. అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈవిడ వద్దు కానీ ఎవరైనా ఉంటే చెప్పు. నేను ఉన్నాను ఇక్కడ. నేను ఉన్నాను. వచ్చిన కాడి నుంచి కూరగాయలు వేరం తప్ప ఏది ఇదిగో, అడగలేదు. నేను ఒకటే సిద్ధాంతం మీద పని చేస్తూ ఉంటాను. అవును సుమా, నాకు నువ్వు తెలుసు కదా. ఓ ముగ్గురికి చెప్పు. ఆ ముగ్గురిని ఇంకా ముగ్గురికి చెప్పమను. ఆ ముగ్గురిని అది చైన్ సర్కిల్ కదా, ప్లీజ్ మన వల్ల కాదు. బతకాలి కదా నేను. అంటే సుమా దగ్గర చీరలు కొనకండి అని చెప్పాలన్నమాట. ఎక్కువ రేట్లు చెప్పేస్తుంది, అసలు ఎవరు కొనకండి. ఈవిడికి మాత్రం చెప్పు. నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకోటి ఏంటి? మన గొలుసులో ఈవిడొద్దు. ఆహాహా, ఆ గొలుసులో ఏంటి తెలుసు, ఇంతకీ ఆ కళ్ళు సరిగ్గా కనపడట్లేదు సుమా. ఇత్తడి. అందుకలా ఇత్తడి గొలుసు, ఇత్తడి గొలుసు. కళ్ళు చూసావా? ఆ, పాము కళ్ళు. అదే. అందుకనే అందుకనే కదా అన్ని అంత బాగా శుభ్రంగా. తెలుస్తాయి రేట్లు. బలూన్ పగలగొట్టు. కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా, అల్లా బక్షు అత్తరు తెచ్చా, కొత్తపేటకు కారైగా కట్టుకొచ్చా, రంగా వెళ్ళే రైలు బండి. ఓకే సుమా, ఒక పొడుపు కదా అడుగు. ఆ, అంతే తన్నింది కానీ కాళ్ళు లేవు. ఏంటది? గేదె. కరెక్ట్, సూపర్. అబ్బా, గేదెకి కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, అన్ని ఉంటాయి. అయితే గాడిదేమో. కాదలే సుమా, పొద్దున్న లేగిస్తే ప్రతి ఒక్కరు యూజ్ చేసేదే అది. అర్థమా? హా. బావ మరిది సినిమాలో హీరో ఎవరు? సుమా నేను కృష్ణంరాజు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. జయా 6. గర్భవతి మానసిక ఒత్తిడికి గురైతే కడుపులోని పిల్లల్లో ఫైటింగ్ చేసే లక్షణాలు పెరుగుతాయని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? ఒకసారి గూగుల్లో చూసుకోవచ్చా? గర్భవతులనా? కాదు కాదు, క్వశ్చన్ కి ఆన్సర్ ని. కుదరదు. మొబైల్ మళ్ళీ వెంటనే 2 minutes ఆన్సర్ వద్దు, ఆప్షన్ తీసుకోండి. ఓకే. ఏ అమెరికా, బి అర్జెంటీనా. అమెరికాకే ఎక్కువ నాలెడ్జ్. కరెక్ట్. 1-1-1. గర్భవతి మానసిక ఒత్తిడికి లోనైనట్టయితే పుట్టే పిల్లల్లో ఫైటింగ్ తత్వం చాలా ఎక్కువగా ఉంటుందంట. ఫైటింగ్ తత్వం అంటే ఏదో చాలా దేశభక్తి కోసం పోరాడడం కాదు. ఎవరైతే మానసిక ఒత్తిడి పెట్టారో బయటకు వచ్చి వాళ్ళ తాట తీస్తారంట. ఆమె సినిమాలో హీరోయిన్ ఎవరు? ఊహ. 6. జయ 3 points. రుక్మిణి 3 points. మండు వేసవిలో ఐఫిల్ టవర్ ఎంత ఎత్తు పెరుగుతుంది? ఐఫిల్ టవర్ కూడా ఎత్తు పెరుగుతుందా? ఆప్షన్స్: ఏ సుమారు 15 సెంటీమీటర్లు, బి సుమారు 29 సెంటీమీటర్లు. 15 29? 29. కాదు, 15. దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? మండు వేసవిలో ఐఫిల్ టవర్ సుమారు 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. నేను చెప్పడం మర్చిపోయాను మీకు, నా చీరలు కూడా అంతే. మండు వేసవిలో 2 అంగుళాలు పెరుగుతుంది. ఈసారి వానాకాలంలో వచ్చి తీసుకుంటాను. వానాకాలంలో బాగా కిందకి ఇలా పెరుగుతుంది. మా హైట్ కి సరిపోతుందా? మరి సరిపోతుంది. మండు వేసవిలో ఐరన్ ఉంది కాబట్టి ఐఫిల్ టవర్ మొత్తం అంతా అది కొంచెం సాగుతుందండి, అందుకని. ఆ తర్వాత మళ్ళీ వింటర్ లో
కిందకు వచ్చేస్తుంది. అంటే దీని హైట్ ఎప్పుడు ఇంతే, ఇంతకన్నా పెరగదు. కన్యాదానం సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. ఉపేంద్ర కూడా ఉన్నారు ఈ సినిమాలో. తీసుకుంటారు. జయాత్రి, రుక్మిణిత్రి. హై స్కూల్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్స్. ఏ ఉన్నత పాఠశాల, బి ప్రాథమిక పాఠశాల. ఉన్నత పాఠశాల. తీసుకోండి 3. ముగ్గురు 3. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి పిక్చరు జయ, సుమంత్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం నితిన్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం రవితేజ. చూద్దాం. అయ్యో అది నాని లాగా ఉందే. నాని 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 నాని. -6. నెక్స్ట్ చిత్రం జయ, సోనాలి బిందే. చూద్దాం. నెక్స్ట్ చిత్రం మంజు, తరుణ్. పార్వతి. ఏం పార్వతి, చీరలేం కొనుక్కోవడానికి రావట్లేదు నువ్వు? సారీ తీసుకుంటాను, ఒకటి ఏదో ఒక సారీ తీసుకుంటాను. సరే ఎంత చెప్పండి మీరు. మీకైతే 6343. ఇదా? ఆ. నేను మొన్న ఇలాంటిదే చూసాను సుమా, చీర. కొంచెం ముందర నిలవండి. 340 ఇస్తా. ముందు తీసేయి. 340. ఏంటండి మీరు మరి అసలు దారుణంగా. మరి ఇది కట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవాలా? అక్కర్లేదు, మీకు 2 రోజులు పోతే అలవాటు అవుతుంది. 340 కాదు కానీ 1500. లేదు, పోనీ ఇన్స్టాల్మెంట్లు సరేనా? 100 రూపాయలే కదా ఇన్స్టాల్మెంట్. అస్సలు పెంచను రేటు. ఇదిగో 100. 100 మిగతావి రాసుకో. 24 నెలలు. ఇంకా 2 నెలలు అంతే అంతే అంతే. అంతే. 24 అంటే 2 కోసమే కాబట్టి సరేనా? చాలా థ్యాంక్స్. వెళ్ళు. పిచ్చి మాలోకాలు. 100 ప్రతి నెల 24 నెలలు కడితే ఎంత అవుతుంది? 2400. అమ్మేసి 100 ఇచ్చేసి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, మొత్తానికి ఓ బోణి బాగా జరిగింది. నెక్స్ట్ పిక్చర్ రాజశేఖర్. చూద్దాం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. బట్టలు చిట్టమ్మని వచ్చాను కదా ఇవాళ.
అందుకే బట్టలు ఆరేసుకునే క్లిప్ తోనే గేమ్ కనిపెట్టా. బాగుంది. ఇలా తీసుకొని ఇలా పెట్టండి, ఊదండి. మళ్ళీ అన్నట్టు అది కదులుతలేదు చెప్తున్నాం మేము అదే. మేము కూడా అలాగే నెట్టొచ్చా? మేము కూడా నెట్టేస్తాం అలాగే. ఆ క్లిప్ తీసేస్తే వెళ్తుందేమో, అది కదులుతలేదు. క్లిప్ తీస్తేనే గానీ నేను బతికేలా లేనని డాక్టర్లు చెప్పారు. చేతిలో పట్టుకోండి క్లిప్. ఇప్పుడు దీనికి ఇంత బరువు ఉంది అసలు. ఇప్పుడు దీన్ని తీసుకొని పెట్టండి. మళ్ళీ వెనక్కి వచ్చి ఒక బొమ్మ తీసుకొని ఇందులో పెట్టండి. ఈ క్లిప్తో మళ్ళీ వెళ్ళి ఇంకోటి దాన్ని తెచ్చుకోండి. ఇది గేమ్. రెడీ, 1 2 3 గో. సో 2 సెట్లు పెట్టారంటే 2 12 వచ్చాయి, 24 పాయింట్లు. రైస్ కుక్కర్. వన్ టూ త్రీ గో. ఇది అతుకుపోయింది. స్టాప్ ఇట్ అనే టైంకి ఇంకా మీ చేతిలోనే ఉంది, సో దానికి పాయింట్లు రావు. 2 సెట్లు అంటే మీకు 24 పాయింట్లు. కూల్ జగ్. ఓకే రెడీ, 1 2 3 గో. ఈవిడ బయటకు పడేలా ఉన్నారు. క్లిప్ తోనే పెట్టాలి, ఇంకెందుకు క్లిప్. జయ ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా?
12 సాస్పాన్ సెట్. లీడ్ లో జయ ఉంది. జయ స్కోర్ దాటి విన్ అవ్వాలంటే రుక్మిణి టార్గెట్ 30, అంటే ఒక 5 ఐటమ్స్. రెడీ, 1 2 3 గో. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా. థ్యాంక్ యూ. నీకేమవుతుంది? నా కెరీర్ స్టార్ట్ అయిన నుంచి దిస్ ఇస్ ద ఫస్ట్ లూజ్. మనకి ప్రతిసారి ప్రతిదీ అనుకూలంగా ఉండదు, కొన్నిసార్లు మార్పులు మంచిదేగా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? యోగా చేయాలి. రిలీజ్ ద స్ట్రెస్. ఓకే, మన ఆడవాళ్లలో చాలా ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ బయటకి కనిపించకపోయినా ఒకటి మాత్రం లోతుల్లో వెళ్ళిపోయేవేంటో తెలుసా? స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్లే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మీరు బ్రీదింగ్ తో రిలీజ్ చేస్తూ ఉండండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హాట్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ మహిళ రుక్మిణి. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. మీరు ఇవాళ స్టార్ మహిళగా గెలుచుకున్నారు డిన్నర్ సెట్ అండ్ కూలర్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మంచి గిఫ్ట్ బ్యాగ్. ఏ గేమ్ లో ఏం గెలిచాము అనేది కాదు ముఖ్యం, జీవితంలో ఏం గెలిచాము అనేది చాలా ముఖ్యం. ఈ సూక్తితో ఇవాళ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బాయ్ బాయ్ బాయ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. సూర్యకాంతి అంటే సన్ రేస్ ఆహారంలో ఉండే దేనిని విటమిన్ డి గా మారుస్తుంది? इतना साइंस तो पढ़ा ही नहीं मैंने, तुम ऑप्शन देने के बाद में भी नहीं मालूम मेरे को, मतलब क्वेश्चन ही समझ में नहीं आया. सूरज खाने क्या के पढ़ी तू? मैं अभी बीकॉम पढ़ रही हूँ. पढ़ी. इसमें शर्माने की क्या बात है बेटी? मतलब अच्छा काम कर रही हो. इसके बाद एमकॉम भी करो नहीं और नहीं. उसके बाद काम रह जाओ. You are my darling, no